హాయ్, ఎలా ఉన్నారు? డైరెక్ట్ టాపిక్‌లోకి వెళ్దాం. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. చూశాక నచ్చితే సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మరియు గంట కొట్టడం మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ వచ్చేసి మెడికల్ కోడింగ్. ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ సర్టిఫికేషన్ ఎలా చేయాలి, ఇన్స్టిట్యూట్స్ ఎక్కడున్నాయి, కంపెనీలు ఏమున్నాయి హైదరాబాద్లో చూద్దాం. ప్రాసెస్ ఆఫ్ మెడికల్ కోడింగ్. ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి డాక్టర్ని కలవడానికి షెడ్యూల్ చేసుకుంటాడు. ఆ డాక్టరు పేషెంట్ కలిసి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏం ప్రొసీజర్ చేయాలని డిసైడ్ చేస్తారు. ఇదంతా మనకు రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆడియో వీడియో రెండు కూడా రికార్డ్ అవుతాయి. ఆ రికార్డ్ అయిన దాన్ని ఎవరైతే మెడికల్ ట్రాన్స్క్రిప్టర్స్ ఉంటారో దాన్ని మనకు మెడికల్ డాక్యుమెంట్గా కన్వర్ట్ చేస్తారు. ఆ మెడికల్ డాక్యుమెంట్గా ఏదైతే కన్వర్ట్ చేస్తారో ఆ కన్వర్ట్ చేసిన దాన్ని మెడికల్ కోడర్కి పంపితే ఆ మెడికల్ కోడర్స్ అది రిసీవ్ చేసుకొని దానికి తగ్గట్టుగా కోడింగ్ చేస్తారు. అసలు యూజ్ ఏంది, అసలు మెడికల్ కోడింగ్ చేయడం వల్ల ఒక మెడికల్ రికార్డ్ని మనం కోడింగ్ చేస్తే యూజ్ ఏంది అని అంటే, ఇప్పుడు యూఎస్లో ప్రతి ఒక్క దగ్గర ఇన్సూరెన్స్ కార్డులు ఉంటాయి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి పే చేస్తుంది అన్నట్టు డాక్టర్లకు అమౌంట్. సో మనం ఇది కన్వర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇన్సూరెన్స్ వాళ్ళకి డైరెక్ట్ డాక్యుమెంట్ని, ఆ ఆడియో వీడియో డాక్యుమెంట్ని కానీ లేదంటే ఆ కన్వర్ట్ చేసిన ట్రాన్స్క్రిప్ట్ డాక్యుమెంట్ని కానీ యూఎస్ వాళ్ళకి పంపామనుకో, వాళ్ళకి అది చదివి ఇన్సూరెన్స్ వాళ్ళంతా చూసి చేసే వరకు చాలా టైం పడుతుంది. ప్రాసెస్ అనేది చాలా పడుతుంది. అందుకని చెప్పి మనకు మధ్యలో ఒక మెడికల్ కోడింగ్ అనే ఒక స్పెషాలిటీని పెట్టి మనకు పంపిస్తారు. మనం దాన్ని కోడింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇన్సూరెన్స్ వాళ్ళకి చాలా తక్కువ టైం పడుతుంది. చూడంగానే వాళ్ళకు ఓకే ఈ డిసీజెస్ ఉన్నాయి, ఓకే బిల్ పాస్ చేయొచ్చు అని చెప్పి పాస్ చేసేస్తారు. ఇప్పుడు మన మెడికల్ కోడర్ అసలు ఏం చేస్తాడు అని చూస్తే ఒక మెడికల్ రికార్డ్ ఉంటుంది. ఆ రికార్డ్ ఏంటిది అనేది ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా చూద్దాం. ఒక ఈఎన్ఎం విజిట్ పేషెంట్, న్యూ పేషెంట్ కమ్ ఫర్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్. వానికి హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది. డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవడానికి వచ్చిండు. వాడికి ఒక ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చాడు. 50 minutes టైం స్పెండ్ చేశాడు. ఒక 50 నిమిషాలు టైం స్పెండ్ చేశాడు పేషెంట్తోని. ఇప్పుడు ఈ మెడికల్ కోడ్ ఏం చెప్తాడంటే, ఈ రికార్డ్ని అంతా చదివి కన్వర్టింగ్ కోడ్గా చేస్తాడు. ఏం కోడ్గా చేశాడు అది చూసుకుంటే, ICD-10-CMలో ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉంది, I10. వాడికి అలాగే డిఎం ఉంది, దానికి E11 అని ఇస్తాడు. సిపిటి కోడ్, ఇప్పుడు వాడు ఏమంటాడు, ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చాడు, 50 minutes పేషెంట్తో స్పెండ్ చేశాడు డాక్టర్. దానికి మనకు పర్టికులర్గా కొన్ని సిపిటి గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, 50 minutesకి ఒక లెవెల్ 4కి వెళ్తుంది, 99204గా ఇస్తాం. తర్వాత కామన్లీ యూజ్డ్ కోడింగ్ సిస్టమ్స్ ఇన్ మెడికల్ కోడింగ్. మెడికల్ కోడింగ్లో ఒక 3 బుక్స్ మనం యూజ్ చేస్తాం. అవి ఏంటి అంటే, ఒకటి ICD-10-CM. ఈ ICD-10-CM మీనింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 10th ఎడిషన్ అని మీనింగ్. ఇది ఏం చెప్తుంది అంటే, ఏవైతే డయాగ్నోసిస్లు చేశారో ఆ డయాగ్నోసిస్ల గురించి చెప్తుంది. ఇక నెక్స్ట్ బుక్ వచ్చేసి సిపిటి ఉంటుంది, కరెంట్ ప్రొసీజరల్ టర్మినాలజీ. ఇది ఓన్లీ ప్రొసీజర్స్, ఏవైతే సర్జరీ కానీ ఏదైనా ఎవాల్యుయేషన్ కానీ ఇంకేదైనా జరిగితే దాని గురించి చెప్పేదాన్ని సిపిటి అంటారు. ఈపిక్స్, హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్ ఫర్ అవుట్ పేషెంట్ సర్వీసెస్, మెడికల్ ఈక్విప్మెంట్స్, అంబులెన్స్ సర్వీసెస్ గురించి ఈ ఈపిక్స్ బుక్లో ఉంటుంది. ఈ 3 బుక్స్ మాత్రం మెయిన్గా మనం యూజ్ చేస్తాం. ఐపిడిఆర్జీకి అయితే ICD-10 PCS సిస్టమ్ అని చెప్పి వాడతాం. ఇది ఫ్యాక్ట్ మెడికల్ కోడింగ్లో ఐపిడిఆర్జీ అనేది సపరేట్ సెక్షన్, దానికి వేరే మనకు బుక్స్ ఉంటాయి. దాని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక బుక్స్ ఇవి అన్నట్టు. ఇక చూడండి మనకి ఏమేమి కనబడుతున్నాయి. ICD-10-CM, సిపిటి, ఈపిక్స్ లెవెల్ 2 ఇలా ఉంటాయి మన బుక్స్. 3 బుక్స్ ఉంటాయి. అసలు మనం మెడికల్ కోడింగ్లోకి రావాలంటే ఒక మెడికల్ కోడర్కి ఏం ఎలిజిబిలిటీస్ ఉండాలి అనేది చూద్దాం. ఎడ్యుకేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, ఆల్ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అందరూ కూడా రావచ్చు.
లైక్ బీఎస్సీ, బీజెడ్సీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఎంఎస్సి ఇలా ఏ చదువుకున్న వాళ్ళైనా మన ఫీల్డ్లోకి రావచ్చు అనేది గుర్తుంచుకోండి. ఇక ట్రైనింగ్ వచ్చేసి ఎలా ఉంటుంది అని అంటే ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 2 to 3 months ఉంటుంది. ఏ ఇన్స్టిట్యూట్లో అయినా ఫీజు వచ్చేసి 20,000-40,000 బేస్డ్ ఆన్ ది ఇన్స్టిట్యూట్. మంచి ఇన్స్టిట్యూట్ అయితే 40,000 వరకు కూడా వాళ్ళు అడుగుతారు. కాకపోతే 22-25 ఇచ్చేవి చాలా ఉంటాయి. కాంపిటీషన్ బేస్డ్లో మంచి ఇన్స్టిట్యూట్ని చూసుకొని మనం జాయిన్ అయిపోతుంది. ఇక మిగతా వచ్చేసి సర్టిఫికేటేషన్ సిపిసి ఎగ్జామ్ అంటే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. ఇది ఏం ఆఫర్ చేస్తుంది? ఏఐపిసి ఆఫర్ చేస్తుంది, హైమా కూడా ఆఫర్ చేస్తుంది. ఎందుకు చేయాలి మనం అసలు ఈ సర్టిఫికేటేషన్, మనకి ఎందుకు ఇల్లు అంతా అనుకుంటే కలవదు. ఎందుకంటే నువ్వు సర్టిఫికేటేషన్ చేయకపోతే నీకు సాలరీ గ్రోత్ ఉండదు, ఆపర్చునిటీస్ ఉండవు. ఎవరు అడిగినా కూడా నువ్వు రేపు ఒక కంపెనీలో 1 year చేయగానే బయటకు వెళ్ళంగానే వాళ్ళందరూ కూడా అడిగేది నీకు సర్టిఫికేటేషన్ ఉందా లేదా. సో సర్టిఫికేటేషన్ అనేది మాటంటే ఖచ్చితంగా ఎవరైతే మెడికల్ కోడింగ్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా సర్టిఫికేటేషన్ కంప్లీట్ చేసుకోవడమే బెటర్. ఏం చేస్తుంది ఈ సర్టిఫికేటేషన్ అంటే జాబ్ ఆపర్చునిటీస్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. మనకున్న సాలరీని ఇంక్రీజ్ చేయడానికి కానీ, మనం బయటకు వెళ్ళగానే ఇంకో జాబ్ రావడానికి కానీ మనకి హెల్ప్ చేసేది ఈ సర్టిఫికేట్ ఒకటే. ఇక ఎగ్జామ్ ఫీజు అంటారా 45,000 ఉంటుంది. అది 2 attempts అయితే 2 attempts రాయాలి అనుకునే వాళ్ళు 45,000 కట్టుకోవచ్చు. లేదు మేము 1 attemptలోనే కొట్టుకుంటాము అనుకుంటే నువ్వు 35,000 కట్టుకుంటే సరిపోద్ది సింగిల్ అటెంప్ట్. సిపిసి ఎగ్జామ్ ప్యాటర్న్ సమ్మరీ ఎలా ఉంటుంది, అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంది అనేది ఇక్కడ చూసుకుంటే మనకు 2023 తర్వాత ఏదైతే సిపిసి ఎగ్జామ్ ఎన్ని రోజులు ఆఫ్లైన్లో జరిగిందో అది ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 questions ఉంటున్నాయి. డ్యూరేషన్ 4 hours. పాస్ కావాలంటే ఖచ్చితంగా 70% అంటే 100లో 70 questions కరెక్ట్ చేస్తేనే పాస్. టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని అంటే ఓపెన్ బుక్ ఎగ్జామ్. మనకు ఆ 3 books కూడా మన దగ్గర ఉంటాయి. మనం ఎత్తుక్కోవచ్చు, చూడొచ్చు, రాయొచ్చు. కాకపోతే ఏది ఎక్కడ ఉంటుంది అనేది బుక్లో మనం ఫస్టే కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే ఇక్కడ మనకు చాలా టైం మిగులుతుంది. ఇక చాప్టర్ వైజ్ మనం క్వశ్చన్స్ చూసుకుంటే మనకు సిపిటీలో వచ్చేసి ఈఎన్ఎంకి వచ్చేసి ఈఎన్ఎం అంటే ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్, దానికి వచ్చేసి 6 marks ఉంటాయి. అనెస్థీసియాకి వచ్చేసి 4 marks ఉంటాయి. సర్జరీకి వచ్చేసి 36 marks ఉంటాయి. మేజర్ రోల్ ఇదే సర్జరీ అనేది. సర్జరీలో మనం ఇంత గ్రిప్పింగ్ ఉంటే ఎగ్జామ్ విల్ గెట్ ఇన్ ఈజీలీ, అంటే మనం తొందరగా పాస్ కావచ్చు. ప్యాథాలజీ వచ్చేసి 6 marks, రేడియాలజీ వచ్చేసి 6 marks, మెడిసిన్కి వచ్చేసి 6 marks. ఇవన్నీ మన ఏదైతే సిపిటీకి సంబంధించిన చాప్టర్స్ ఇవి. ఇక ఐసిడి 10 CM ఉంటుంది, దానికి ఒక 5 marks ఉంటాయి. ఈపిక్స్ బుక్ ఉంటుంది, దానికి ఒక 3 marks ఉంటాయి. జనరల్ అనాటమీ పెద్ద ప్యానిక్ కావాల్సిన పని లేకుండా ఏయో అనాటమీలో ఉన్న ఏయో క్వశ్చన్లు చదవకండి. ఆల్మోస్ట్ ఈ 3 బుక్లలో ఉన్న క్వశ్చన్స్ ఇస్తాడు. అవి ఎక్కడ ఉంటాయి, ఎలా చూడాలనేది ఫర్దర్ వీడియోలో నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు కంగారు పడద్దు. అనాటమీ అని అంటే అనాటమీ మొత్తం కవర్ చేయాలా 4 marks కోసం అని అంతేముండదు, సింపుల్గానే ఉంటాయి ఈ క్వశ్చన్స్ కూడా. ఇక మెడికల్ టర్మినాలజీ 4 marks ఉంటాయి. ఆ మెడికల్ టర్మినాలజీకి సంబంధించిన వీడియోని మనం ప్రొవైడ్ చేస్తాం నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్లో, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి కాంప్లియన్స్కి వచ్చేసి 3 marks. కేస్ స్టడీస్ అని ఉంటాయి, వీటికి 10 marks. మేజర్ రోల్ ఇది కూడా. కేస్ స్టడీస్ అనగానే చాలా పెద్ద చార్ట్ ఉంటుంది అని చెప్పి కంగారు పడిపోవద్దు. కేస్ స్టడీలో కూడా చాలా సింపుల్గా మనకి కీ పాయింట్స్ ఉంటాయి. అవి మనం ఫర్దర్ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీని గురించి కూడా, కేస్ స్టడీస్ గురించి కూడా ఎలా ఏంటిది అనేది. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ గైడ్లైన్స్ ఉంటుంది, అది 7 marks అది కూడా ఉంటుంది. ఇక మనం మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ ఏమున్నాయి అంటే చూద్దాం. మెయిన్గా అయితే నేను సజెస్ట్ చేసేదానికంటే నేను చెప్పేది ఒకటే. సొల్యూషన్ 3x ప్రైవేట్ లిమిటెడ్ హైటెక్ సిటీలో ఉంటుంది.
మీరు ఇక్కడికి వెళ్తే మీకు లైవ్ చార్ట్స్ కూడా వీళ్ళు అందుబాటులో ఇస్తుండ్రు అని తెలిసింది. ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నట్లలో ఇది కొంచెం బెటర్ ఐ థింక్. నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్ హెల్త్ కేర్ సొల్యూషన్స్, ఇది బాగా పాపులర్ ఇన్ అమీర్పేట్. మళ్ళీ జోషి కోడ్ టెక్నాలజీ, ఇది కూడా అమీర్పేటే, ఇది కూడా బాగానే ఉంటుంది. థర్డ్ ఫ్లో మెడికల్ కోడింగ్, వీళ్ళు కూడా చాలా మంచి ఆపర్చునిటీస్, మంచి ఎడ్యుకేషన్ కూడా అందిస్తున్నారు. అలాగే ఈ ఐడియల్ మెడికల్ కోడింగ్ అకాడమీ అల్వాల్లో ఉంటుంది. ఎవరైనా మేము అమీర్పేట్కి దూరంగా ఉన్నాం అనుకుంటే ఇది కూడా బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ కోడ్ వేవో అకాడమీ, ఇది బేగంపేట, ఇది కూడా బాగానే ఉంటుంది. ఎస్హెచ్జి ఇన్ఫోటెక్ సికింద్రాబాద్, ఇది కూడా ఓకే. ట్రాన్స్కోడ్ సొల్యూషన్స్, ఇది కూడా చాలా మంచి అకాడమీ. మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్ అమీర్పేట, ఎస్వి మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్ మాదాపూర్, విజ్డమ్ మెడికల్ కోడింగ్ అకాడమీ అమీర్పేట, యుఎస్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ హైటెక్ సిటీ, అన్నీ కూడా మంచివే. నేను ఆల్మోస్ట్ మంచివి మాత్రమే సజెస్ట్ చేయడానికి ట్రై చేశా. ఒకసారి మీకు నచ్చిన దాన్ని చూసుకోండి. మీ కన్వీనియంట్ ప్లేసెస్ మీరు దేనికి దగ్గర ఉంటుండ్రో. ఇప్పుడు మాదాపూర్లో ఉన్నాను అనుకో, సొల్యూషన్ ఎక్స్కి వెళ్ళండి, అది 100% బెటర్ ఆపర్చునిటీ అవుతుంది. అమీర్పేటలో ఉన్నాను అనుకో, మెడికేడ్, ట్రాన్స్కోడ్, థర్డ్ ఫ్లో, ఇలా అలా మీరు ఏ ఏరియాలో దగ్గర ఉంటే అది మీకు బెటర్ ఆపర్చునిటీ. అందుకే నేను డిఫరెంట్ లొకేషన్స్ నుండి నేను కవర్ చేశాను ప్రతిదీ. మెడికల్ కోడింగ్ ఫ్రెషర్ శాలరీ, అసలు శాలరీ ఎంత ఉంటుంది మరి ఎంతగానో చెప్తుండో. ఈ మెడికల్ కోడింగ్ అయితే ఏమవుతుంది అనుకుంటే నేను చెప్తా. అది కూడా ఫ్రెషర్ శాలరీ ఎంత ఉంటుంది అంటే, ఒక మెడికల్ కోడింగ్ శాలరీస్ వచ్చేసి అది బేస్డ్ ఆన్ ది ఫ్యాక్టరీస్ని పట్టుకొని చేంజ్ అయిపోతుంది. లొకేషన్, ఎక్స్పీరియన్స్, సర్టిఫికేషన్ బట్టి. ఇప్పుడు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో అంటే చాలా పెద్దది. అందులో వేరియస్ లొకేషన్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. అంటే మనం ఎంతైతే స్పెండ్ చేస్తామో, లీవ్ ఆఫ్ కాస్టింగ్ అనేది చాలా చేంజెస్ ఉంటాయి. సర్టిఫికేట్లు అవి ఇవి అన్నీ పట్టుకొని ఒక 22,000-33,000 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మీకు సర్టిఫికేషన్ ఉందా, 25,000 ఆల్మోస్ట్ ఏ లొకేషన్లో చేసినా 25 వస్తుంది. సర్టిఫికేట్ లేదా, మీకు నాలెడ్జ్ ఉందా, 20,000 మినిమం. సర్టిఫికేట్ ఉండి కూడా ఒక మంచి లొకేషన్, మంచి కంపెనీలో అయితే 33 కూడా యూ కెన్ ఎర్న్. ఇది మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ కంటే బెటర్ ఆపర్చునిటీ నాకు తెలిసినంత వరకు అయితే. ఇక అది ఎవరిష్టం వాళ్ళది, అంతేగాని నేనేం ఫార్మా ఇండస్ట్రీని తక్కువ చేయాలని చెప్పట్లేదు. కాకపోతే కంఫర్టబుల్గా ఉంటుంది. అక్కడ ఏంటి అంటే ఇండస్ట్రీలో మనం ఆల్మోస్ట్ చాలా కష్టపడాల్సి వస్తుంది. క్యూసీకి కానీ, ఇంకా ఏఆర్ఎండి కానీ, ఇలా మనం ఏదైనా డిపార్ట్మెంట్కి వెళ్తే మనం ఆల్మోస్ట్ చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాబట్టి కొంచెం బెటర్గానే ఉంటుంది అన్నది నా ఆలోచన. అంతే తప్పితే ఫార్మా ఇండస్ట్రీని నేను ఎక్కడ తక్కువ చెయ్యాలి అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే నేను కూడా ఒక 3 ఇయర్స్ నేను ఫార్మా ఇండస్ట్రీలో చేసా. ఐ ఆల్సో ఫీల్ బెటర్. నాకు అక్కడ కూడా మంచిగానే ఉండే. కాకపోతే నేనేంది అని అంటే కొంచెం ఇంకా బెటర్ లైఫ్ ఉండాలి, చాలా గ్రోత్ ఉండాలి అని చెప్పి నేను మెడికల్ కోడింగ్ ట్రాన్స్ఫర్ అయ్యా. ఆ ట్రాన్స్ఫర్ అయిన దానిలో నాకు కంపేర్ చేసుకుంటే ఫార్మా ఫీల్డ్ కంటే నాకు మెడికల్ కోడింగ్లో గ్రోత్ కొంచెం ఎక్కువగా అనిపించింది. అది మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నా. అంతే తప్పితే నేను ఫార్మాని ఎక్కడ కూడా నేను తక్కువ చేయడం లేదు. మెడికల్ కోడింగ్ కంపెనీస్ ఏమున్నాయో హైదరాబాద్లో చూద్దాం. ఒమేగా హెల్త్ కేర్, ఇది వన్ ఆఫ్ ది ఓన్ బేస్డ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తుంది. చాలా మంచి కంపెనీ. అవెంటిక్స్, గిబ్స్ హెల్త్ కేర్ సొల్యూషన్స్, ఆప్టము, విజనరీ ఆసియము, డాటా మార్సులు, సదర్లాండ్ హెల్త్ కేర్, మీరా అజుబా, ఆనియన్ హెల్త్ కేర్ సొల్యూషన్స్, కోరో హెల్త్, ఇన్ఫినిక్స్ హెల్త్ కేర్, యాక్విటీ హెల్త్ కేర్, ఎక్లెట్, కాగ్నిజెంట్, R1RCM, ఐకేఎస్, కోటివిటీ, ప్రైమేరా, ప్రైకేర్, ఏజిఎస్ హెల్త్ సొల్యూషన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే మనకు దగ్గర ఒక 70 కంపెనీలు ఉన్నాయండి హైదరాబాద్లో. మన కెరియర్ ఏ కంపెనీలో స్టార్ట్ చేసినా ఎవ్రీ కంపెనీలో ఒక 2 ఇయర్స్ అనుకున్న 70 కంపెనీలు, 140 ఇయర్స్ యూ కెన్ ఎంజాయ్. అంతే. గట్టిగా చూసుకుంటే ఒక 5-6 కంపెనీలలో మన లైఫ్ కెరియర్ అయిపోద్ది. చాలా మంచి గ్రోత్ ఉంటుంది.
ఆల్ ది బెస్ట్. ఎవరైతే మెడికల్ కోడింగ్‌కి రావాలనుకున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్.